ఇప్పుడు అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మహిళల్ని అలా బట్టలు తీసి బయట నిలబెడుతున్న పరిస్థితి వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చేసిన అంత జుగుప్సాకరం నిన్న చేసింది వాళ్ళు కరెక్ట్ గా అలాగే జరుగుతుందండి. వాళ్ళ నాశనం వాళ్లే కోరుకున్నారు ఇంత చండాలకమైన మాటలు మాట్లాడి. వాళ్ళ నాశనం వాళ్లే తెచ్చుకున్నారండి. దీనికి ఏం సమాధానం చెప్తారు అసలు వాళ్ళు? ఏమనుకుంటున్నారండి? ఆంధ్రప్రదేశ్ ఎడిటోరియల్ ఏదో అధ్యక్ష అంటున్నారు కదా కృష్ణంరాజు గారు, దానికి అసలు మీ ఎడిటర్స్ అందరూ కూడా అతన్ని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలండి దాని నుంచి. అంటే ఇంత భ్రష్టు పట్టిపోయిందా అండి? ఇంత భ్రష్టు పోయిందా జర్నలిజం అనేది? ఎడిషన్ అనేది ఎడిటర్ అనేది ఎంత భ్రష్టు పట్టిపోయిందా? ఏం మాటలు మాట్లాడుతున్నారు? నోటికి హద్దు ఆపు ఉండాలి. వాళ్ళ చెల్లి వాళ్ళ తల్లి వాళ్ళందరూ ఆడవాళ్లే. ఒక ఆడదాన్ని చండాలంగా హింసించి ఒక రకంగా జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు మన ఇంట్లో కూడా ఒక ఆడవాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలండి. ఎంత విషయం చెబుతున్నారండి అమరావతి మీద. చిమ్మారు 5 సంవత్సరాలు చిమ్మారు, ఇంకా చాలేదు వాళ్ళకి, ఇంకా దారులు వెతుక్కుంటున్నారనమాట.